సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తల్లి రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజకు 14 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ రోజు సిపి ఆనంద్ బాబును చూడటానికి వెళ్లి శ్రీతేజకు బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని, అతను అన్కాన్షియస్ గానే ఉన్నాడని, పైపుల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారని, ఈ ట్రీట్మెంట్ కు చాలా సమయం పడుతుందని చెప్పి డాక్టర్లు త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దు అనే వార్తలు వెలువడ్డాయి. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ఒక రాత్రి జైల్లో పెట్టిన ఘటన సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే ఆయన మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. అయితే ఒకరి చావుకు కారణమై కూడా ఎలాంటి విచారణ ఎదుర్కోకుండానే అల్లు అర్జున్ ఇలా గంటల వ్యవధిలో బయటకు రావటం కొందరికి ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అల్లు అర్జున్ కు సినీ రాజకీయ నాయకులంతా అండగా నిలిచారు. బన్నీ అభిమానులు నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోని అలా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ మండిపడుతున్నారు.